ఇరు రాష్ట్రాల్లో ఉన్న నా ప్రియతమ విద్యార్థులందరికీ శుభోదయం. తెలుగుయనదేల దేశంబు తెలిగేను, తెలుగుయనదేల దేశంబు తెలిగేను. తెలుగు వల్ల బుండనే తెలుగొకండ, తెలుగు వల్ల బుండనే తెలుగొకండ. ఎల్ల నుపులు గొలవనెరగవే బాసాడి దేశ భాషలందునా తెలుగు లెస్స, దేశ భాషలందునా తెలుగు లెస్స. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందు తెలుగు నరనరాలలో జీర్ణించుకుపోయింది కాబట్టి నేను పద్యంతోనే స్టార్ట్ చేస్తాను క్లాసు. విద్యార్థులారా, ప్రియమైన విద్యార్థులకు నేను తెలియజేయడం ఏమనగా, ఈరోజు మనము కంటెంట్లో భాగంగా అలంకారములు అనే చాప్టర్ని మనం తెలుసుకుందాం. అలంకారములు ఎస్ విద్యార్థులారా, ఈరోజు కంటెంట్లో భాగంగా మనము అలంకారములు అనే చాప్టర్ని మనము తెలుసుకుందాము. ఎస్, అలంకారము అంటే ఏమిటి? కావ్యమనే కన్యకు శోభనిచ్చునదే అలంకారం. చూడండి విద్యార్థులు, కావ్యమనే కన్యకు, ఇక్కడ కవులు నిర్వచనాలు ఇచ్చే ముందు ఎంత చక్కటి నిర్వచనాలు ఇచ్చారు. కావ్యమనే కన్యకు, కావ్యాన్ని కన్యతో పోల్చిండు అని అంటే ఉపమాలంకారమే. కావ్యము కన్యతో పోలేలే, కావ్యమనే కన్యకి అన్నాడు కాబట్టి రూపకలంకారం. పోల్చే వస్తువు పోల్చబడే వస్తువుకు తేడా లేకుండా చెప్పినట్లయితే రూపకలంకారమే. కావ్యమనే కన్యకు అని అన్నాడు కాబట్టి, అంటే సరే అలంకారాలు స్టార్ట్ చేయకముందే అలంకారాలు చెప్తున్నారేంటి అనొద్దు. ఎంత చక్కటి నిర్వచనం చూడండి. కావ్యాన్ని కన్యతో పోల్చిండు కానీ పోల్చడంలో దానికి దీనికి తేడా లేదు. కావ్యమనే కన్యకు, కన్య అంటే పెళ్లిగానేటువంటి పెళ్లిగాని పిల్లకు చేసినటువంటి శోభ అవుతుంది కానీ అలంకారం అవుతుంది కానీ ముసల్దానికి చేస్తే ఏం అలంకారం అవుతుంది? కాబట్టి కావ్యం అనే కన్యకు శోభనిచ్చినదే అలంకారం. కావ్యముని 3 రకాలు: పద్య కావ్యము, గద్య కావ్యము, చెంపు కావ్యం అని 3 కావ్యాలు ఉంటాయి. కాబట్టి కేవలం పద్యంలో రాసేది మాత్రమే అలంకారాలు కాదు, లేవు గద్యంలో రాసేది మాత్రమే అలంకారం కాదు. చెంపు కావ్యము పద్య గద్యాలతో రాసేది కూడా అదే. అలంకారం అంటే ప్రస్తుత మన సమాజంలో అలంకారం అని ఏంటంటే, మనము ఆభరణాలు అన్నీ ఎందుకు ధరిస్తాము? చాలా అందంగా ఉండడానికి, ఎదుటివారికి చూపర్లకు అందంగా కనబడడానికి మనము అలంకారములు ధరిస్తాము. కాబట్టి కవులు కూడా పూర్వకాలంలో తన కావ్యాలు అందంగా అనిపించాలంటే ఏం చేయాలని కవులు ఆలోచించి, అందము అనేది కేవలము మానవులకు మాత్రమే సొంతమా, మా కావ్యాలకు సొంతం కాదా అని రాయడంలో వినూత్న శైలిని వాళ్ళు ప్రవేశపెట్టారు. రాయడము ఎదుటి వారిని ఆకట్టుకునేటట్లు పద్యంని రాసే విధానం లోపల రచన విధానము, చెక్కిన రచన విధానంతో పాటు దాన్ని చెక్కినటువంటి విధానముని, రసముని, పాకాన్ని జోడించి రాయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి అలంకారము అంటే కావ్యమనే కన్యకు శోభనిచ్చినదే అలంకారము. కాబట్టి ఈ అలంకారాలు 2 రకాలు. ఈ అలంకారాలు ఎన్ని రకాలు? ఈ అలంకారాలు 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటవది శబ్దాలంకారములు. అలంకారములు 2 రకాలు. ఒకటవది శబ్దాలంకారములు, రెండవది అర్థాలంకారములు. అలంకారాలు 2 రకాలు. ఒకటవది శబ్దాలంకారము, రెండవది అర్థాలంకారము అని. విద్యార్థులారా, నేను అలంకారాలు చెప్పే ముందు చాలామంది అలంకారాలు చెప్పే ముందు పుస్తకాల్లో లేనటువంటి అలంకారాలు ఎన్ని ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే మనకు అకాడమీ బుక్ అనేది చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకం. అకాడమీలో ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రము మనకు ఎగ్జామ్లో ఇవ్వబడుతున్నాయి కానీ వేరే మాత్రం ఇవ్వడానికి వీలు లేదు. అలా ఇచ్చారు కూడా, దానికి సాక్ష్యాలు మనం ప్రాక్టీస్ బిట్స్లో చూస్తాం. ఇక్కడ వీడియో వినాలి, నా యాప్లో వీడియోలు
వినాలి. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అంటే పుస్తకాల్లో ఉన్న ఎన్ని అలంకారాలు ఉన్నా అన్ని ప్రాక్టీస్ బిట్స్లో చక్కగా పొందుపరచడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు క్లాసుని చక్కగా వింటారు. కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిగతా ఉదాహరణలు అకాడమీలో ఉన్న ప్రతి ఉదాహరణను కూడా ప్రాక్టీస్ బిట్స్లో అలంకారాలు ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ 2, ప్రాక్టీస్ 3, ప్రాక్టీస్ 4 ఇట్లా అన్ని పుస్తకాల్లో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ వచ్చినటువంటి అలంకారాలు అన్నీ కూడా అక్కడ ప్రాక్టీస్ బిట్స్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మనం పాఠంలోకి వెళ్తే అలంకారాలు 2 రకాలు. అలంకారాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాల్లో మనము 1 నేర్చుకుందాము. శబ్దాలంకారములు ఏమేమి శబ్దాలంకారం అంటే? శబ్దాలంకారాలు అంటే ఇందులో శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది మిత్రులారా. ఇక్కడ శబ్దానికి అలంకారానికి శబ్దం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుందండి. ఉదాహరణకు ఒక మాట చెప్పాలని, అడిగెదనని కడువడిజను అడిగిన తన మొగుడు నుడగడని నడయుడగన్ విడవిడ చెడుముడు తడబడని అడిగిడెది జడమని అడిగిడియడనను. చూడండి పద్యం ఎట్లా ఉంది అంటే బెమ్మర పోతన గారికి మాత్రమే ఇది సొంతం. అంటే వృత్యానుప్రాస అలంకారాన్ని ఎంత చక్కగా ఒక డాకారం అనేది మళ్ళీ వచ్చింది. అడిగేదనని కడువడిజను అడిగిన తన మొగుడు నుడగడని నడయుడగన్ విడవిడ చెడుముడి తడబడని అడిగిడెది జడమని అడిగిడియడలను. చూడండి ముందే మాట్లాడుకున్నాను, కావ్యాలు రాసే ముందు దాన్ని చక్కగా రాయడం అనేది మనకు కావ్యాలలో కనపడుతూ ఉంటుంది. అది పద్యము అందంగా కనబడడానికి పోతనామాత్రుడు చెక్కిన విధానమే దీనికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. కాబట్టి శబ్దాలంకారాలు అంటే శబ్ద ప్రాధాన్యత గలవి శబ్దాలంకారాలను చెప్పడం నా యొక్క ప్రధాన ఉద్దేశం. శబ్దాలంకారాలలో 1వదిగా మనం ఏం నేర్చుకుంటామంటే వృత్యానుప్రాస. ఏంటండి? వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ 2వది లాటానుప్రాస. 3వది చేకానుప్రాస. నెక్స్ట్ అంత్యానుప్రాస. నెక్స్ట్ యమకాలంకారము. యమకం. లాస్ట్ది ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారము. వెరీ గుడ్. అలంకారములు 2 రకాలని మాట్లాడుకున్నాం. 1వది శబ్దాలంకారాలు, 2వది అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు గురించి మనం మాట్లాడబోతున్నాం. చెప్పే ముందు క్లాసుని చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త అయిని అప్పుడప్పుడు టెట్ డిఎస్సిలో వచ్చిన బిట్ను మెన్షన్ చేయడం జరుగుతాయి. మిగతా అన్ని ప్రాక్టీస్ బిట్లో మనము ప్రాక్టీస్ చేద్దాం. 1వది వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్త అలంకారం అని మనం నేర్చుకుంటాం. ఉదాహరణకు సార్ ఈ అలంకారాల్లో గత టెట్టులో తెలంగాణలో వచ్చిన టెట్టులో యమకం గురించి ఇచ్చిండు. మనం యమకాలంకారం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. TRT లోపల పోయినసారి ఇచ్చినటువంటి బిట్ ఏంటి చెప్పండి సార్ అంటే మనం యమక అలంకారం గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఇవ్వలేదని కాదు, ప్రతి ఒక్క అలంకారాన్ని మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూద్దాం, ఒక్కొక్క అలంకారాన్ని మాట్లాడుతూ మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారం గురించి మాట్లాడుకుందాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్లు కూడా మనం గమనిస్తాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక పద్యపాదములో కానీ గద్యపాదములో కానీ ఒక హల్లు పలుమార్లు
పలుమార్లు పలుమార్లు ఆవృతమైన ఎడల ఆవృతము ఆవృతము ఆవృతం అంటే మళ్ళీ మళ్ళీ వచ్చుట ఆవృతము అయిన ఎడల అయిన ఎడల అయిన ఎడల అది అది వృత్యానుప్రాస అది వృత్యానుప్రాస అలంకారం అనబడును. ఎస్, ఒక పద్యపాదమునందు కానీ ఒక గద్యపాదమునందు కానీ ఒక హల్లు పలుమార్లు ఆవృతమైన ఎడల అంటే కవులు రాసేటప్పుడు ఈ అలంకారాన్ని చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ పద్యములో ఏ అలంకారము కలదు అన్నప్పుడు పద్యముని గమనించి ఈ లక్షణాలు చూడాలి. ఏంది, ఒక పద్యమన్న కానీ ఒక గద్యమన్న కానీ దాంట్లో ఒక హల్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావాలి, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ రావాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఒకే అక్షరం రావాలనా రెండు అక్షరాలు కూడా రావచ్చా అంటే ఏదన్నా రెండు అక్షరాలు కూడా మళ్ళీ మళ్ళీ రావచ్చు. అంటే మొత్తం మట్టుకు ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ కావచ్చు మళ్ళీ రావచ్చు. అట్లా ఒక హల్లు మళ్ళీ మళ్ళీ ఆవృతమైన ఎడల దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఎగ్జాంపుల్ ఆమె 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 కడవతో 8th క్లాస్లో ఆమె కడవతో వడివడిగా గడపను దాటింది. ఆమె కడవతో, మిత్రులారా బాగా గమనించండి, వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావాలి అన్నామా, ఆమె కడవతో వడివడిగా గడపను దాటింది. ఇది బాగా గమనించి చూసినట్లయితే ఇక్కడ ఆమె కడవతో మళ్ళీ గడపను దాటింది. ఒక హల్లు మళ్ళీ మళ్ళీ ఆవృతమైంది కాబట్టి దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇది 1వ ఉదాహరణ. రెండవది రత్తమ్మ. నేను తీసుకునే ఉదాహరణలన్నీ అకాడమీలో ఉండేటటువంటి ఉదాహరణలే మిత్రులారా, అది గమనించాలి. మనము అలంకారాలు చెప్పే ముందు ఎన్ని వేస్ట్గా బుక్కులో లేనటువంటి అలంకారాలు ఇచ్చి రేపు డిఎస్సిలో బుక్కులు ఉన్నటువంటి అంశం ఇచ్చి ఇది మీరు చెప్పలేదనే అపవాదు నాకు వద్దు. నా క్లాసులో క్లారిటీ ఏంటంటే తప్పకుండా డిఎస్సిలో బిట్టు, తప్పకుండా టెట్ డిఎస్సిలో బిట్టు రావాల్సిందే. ఎందుకంటే మనము తప్పకుండా బుక్కులో ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రమే తీసుకుంటామని గమనించగలరు. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తతో పాలు తెచ్చింది. ఇక్కడ బాగా గమనించినట్లయితే రత్తమ్మ ఇదిగో మకారము మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఇగో రత్తమ్మ మా వచ్చింది, మళ్ళా మాకు మళ్ళీ కొత్త రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త అంటే ఒక పద్యపాదమునందు కానీ గద్యపాదమునందు కానీ ఒక హల్లు మళ్ళీ మళ్ళీ పలుమార్లు ఆవృతమైన ఎడల అంటే ఇక్కడ త మళ్ళీ మా కూడా రావచ్చింది కదా అంటే రావచ్చు. ఇక్కడ అందుకే నేను ముందే చెప్పాను త ఇక్కడ చూడండి కొత్త దుత్త త ఇక్కడ చూడండి రత్తమల మా కూడా వచ్చింది. అట్లా మళ్ళీ మళ్ళీ ఆవృతమైనది ఎడల అది అయింది కాబట్టి దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. నెక్స్ట్ మనము మాట్లాడితే ఎగ్జాంపుల్ వృత్యానుప్రాస అలంకారకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్. రాజు రివాజుల్ బూజు పట్టగన్ రాజు రివాజుల్ బూజు పట్టగన్ జూ. మిత్రులారా బాగా గమనిస్తున్నట్టయితే రాజు రివాజుల్ బూజు పట్టగన్, ఇక్కడ జు అనేటువంటిది అనేటువంటి హల్లు పలుమార్లు ఆవృతమైనది గలగా అది వృత్యానుప్రాస అలంకారమగు.
డిఎస్సిలో ఏపీలో సుందరమగు రసస్వందన. ఒకసారి ఏపీ డిఎస్సిలోకి వెళ్తే సుందరమగు మకరంద బిందు రాస్తాను. మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు. ఇది ఏపీడిఎస్సిలో వచ్చినటువంటి బిట్టు. పై పద్యంలో ఏ అలంకారము కలదు అన్నారు. మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు అనే పద్యపాదాన్ని తీసుకున్నట్టయితే ఇది ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఇక్కడ మకరంద దకారము చూడండి, ఇక్కడ ద మనము గమనిస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ ధా. వెరీ గుడ్. రాజు రివాజుల్ బూజు పట్టగన్ లోపల జకారము మళ్ళీ వచ్చింది. ఇక్కడ మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు అని ఏపీ డిఎస్సిలో అడిగింది. సార్ మరి ఈ అలంకారాలు అనేటువంటివి ఏపీ కానీ తెలంగాణ కానీ వేరువేరుగా ఉంటాయా అంటే, పాఠాన్ని అనుసరించి అలంకారాలు, పాఠంలో గల అలంకారాలన్నీ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలంకారాలు ఎక్కడైనా అలంకారాలే. కాబట్టి మనము 2 ఉదాహరణలు చెప్పుకుంటే అప్పుడు ఏపీ విద్యార్థులకు గాను అక్కడ తెలంగాణ విద్యార్థులకు ఇద్దరికి మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న కొన్ని డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ని, ఏపీలో వచ్చిన డిఎస్సి బిట్స్ని కొద్దిగా చెప్పుకుంటే మిగతా అన్ని ప్రాక్టీస్ బిట్లో మనం పొందుపరుచుకుందాం. కాబట్టి మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. వృత్యానుప్రాస అంటే ఏది ఏమైనప్పటికీ ఒక హల్లు పలుమార్లు ఆవృతమైన ఎడల దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. 10th క్లాస్లో అడ్డిగెద్దన్నని మరొక ఉదాహరణ మాట్లాడితే అడిగేదనని కడువడి జను అడిగిన తన మగడు అడిగిన తన మగడు నుడగడని నడయుడగన్. చూడండి, పోతనామాత్యుని యొక్క రచనా విధానంలో అన్ని లఘువులతో రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అడిగెదనని కడువడి జను అడిగిన తన మొగుడు నుడగడని నడయుడగన్. ఇందుట్లో మనం గమనించినట్లయితే డి మళ్ళీ డా. చూడండి, వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక పద్యపాదమునందు కానీ గద్యపాదమునందు కానీ వచ్చిన అక్షరం మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు అని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనము 2వ అలంకారము శబ్దాలంకారంలో వృత్యానుప్రాస. తర్వాత మనము లాటానుప్రాస అలంకారము నేర్చుకున్నాం. ఇది డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టు. ప్రతి ఒక్కటి డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టుగానే మనం పరిగణించుకున్నాలి. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం గురించి మాట్లాడుకుంటాం. వాట్ ఈజ్ లాటానుప్రాస? ఇది బాగా వినాలే. లాటానుప్రాస కొన్ని నిర్వచనాలు, లాటానుప్రాస అలంకారం కానీ, యమకాలంకారం కానీ, చేకానుప్రాస కానీ, ఇవి దగ్గట సంబంధాన్ని కలిగి ఉంటాయి. దాంట్లో డిఫరెన్స్ ఏంటో మనం గమనిస్తాం. లాటానుప్రాస అంటే ఒకసారి నిర్వచనం రాసి ఉదాహరణల్ని గమనిస్తాం. అర్థంలో భేదం లేకపోయినా ఓకే, అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదం వెంబడెంబడే ప్రయోగింపబడిన దానిని
లాటానుప్రాస అంటారు. లాటానుప్రాస అంటారు. బాగా వినండి. అర్థములో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదము వెంబడెంబడే ప్రయోగింపబడిన ఎడల దానిని లాటానుప్రాస అంటారు. అర్థంలో భేదం లేకపోయినా మనము ఎగ్జాంపుల్ని తీసుకుంటేనంటే మనకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణను గమనించినట్లయితే కమలాక్షినర్జించు కమలాక్షుని అర్జించు కమలాక్షినర్జించు కరముల్ కమలాక్షునర్జించు కరముల్. పోతన భాగవతం. ఇది తెలంగాణ టెట్లో వచ్చినటువంటి బిట్టు. టెట్ బిట్ అని రాసుకుందాం. బాగా గమనిస్తే అర్థములో భేదం లేకపోయినా ఈ రెండు పదాలని గమనిస్తే కమలాక్షునర్జించు కరముల్ని గమనించినట్లయితే ఇక్కడ అర్థంలో భేదం లేదు. అర్థం అంటే ఏంటి? ఇక్కడ చూడడానికి కరములు సేమ్ అర్థం ఉంది. అంటే చూడడానికి అర్థంలో భేదం మాత్రం ఏం లేదు. కమలాక్షునర్జించు కరములు అంటే రెండు కరములు వచ్చినాయి. మరి ఏమన్నాడు నిర్వచనంలో? అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు. విద్యార్థులారా, అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఏముంది అని గమనిస్తే కమలాక్షుడు, కమలముల వంటి అక్షులు గలవాడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువుని అర్జించుట అంటే పూజించుట. ఈ కరములే కరములు. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ కరములు అండ్ కరములు? అర్థంలో భేదం లేదు, కరములు సేమ్ ఉంది, కానీ తాత్పర్యంలో భేదం ఉంది. ఏం భేదం ఉంది? కమలముల వంటి అక్షులు గలవాడు మహావిష్ణువుని పూజించేటటువంటి కరములు అంటే ఇక్కడ చేతులు. కరములు అంటే ఏంటిది? చేతులు. రెండవ కరములు అంటే ఏంటి? చేతులే. కరములు అంటే పవిత్రమైన లేదా శ్రేష్టమైన చేతులు. అబ్బా, ఎంత చక్కటి ఉదాహరణ! కమలాక్షిని అర్జించేటటువంటి కరములే కరములు, చేతులే పవిత్రమైనటువంటి చేతులు. ఇది బెమ్మర పోతన మాత్రమే లాటానుప్రాస అలంకారాన్ని వాడడం జరిగింది. ఇది ఒకటవ ఉదాహరణ. ఇది తెలంగాణలో టెట్లో వచ్చినటువంటి బిట్టు. ఇట్లా నెక్స్ట్ ఒక రెండు ఉదాహరణలు తీసుకొని మిగతా అన్ని మన యాప్లో గల ప్రాక్టీస్ బిట్లో చూద్దాం. రెండవ బిట్టు చిత్తశుద్ధితో చేసేటి సేవ. విద్యార్థులారా, ఇక్కడ గమనించండి. ఏ పనైనా ఎవరికైనా చేసే ముందు చిత్తమైనటువంటి శుద్ధి మనసుతో చేయాలి. ఇక్కడ అర్థంలో భేదం లేదు. చూడండి, గమనిస్తే ఈ అర్థంలో సేవ సేమ్ వెంబడెంబడే. అర్థంలో భేదం లేకున్నా తాత్పర్యంలో భేదం కలుగునట్లు ఒక పదం వెంబడెంబడు ప్రయోగించబడ్డది. అంటే చిత్తశుద్ధితో ఏ పనైనా చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. ఆ సిద్ధశుద్ధితో చేసేటువంటి సేవ అంటే సేవ ఉపచారము. సేవ అంటే ఆ సేవని పవిత్రమైన సేవ. ఇది రెండవ ఉదాహరణగా మనము నేర్చుకుంటాము. హరిభజించు. పుస్తకాల్లో ఉన్న ఉదాహరణలు మాత్రమే తీసుకోవాలి. మనం అనేక యాపుల్లో చూస్తుంటాము. కొందరు అలంకారాలు చెప్తుంటారు, పుస్తకాలు లేని ఎన్నో అలంకారాలు చెప్తుంటారు. ఒక్కటి కూడా డిఎస్సిలో రానటువంటి విషయం. కాబట్టి మనం చెప్పే ముందు అకాడమీలో ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రమే మనము పొందుపరచాలి, చెప్పుకున్నారు. హరిభజించు హస్తములు. హరిభజించు హస్తముల్. ఇక్కడ కూడా అర్థములో భేదం లేకపోయినా హస్తములు అంటే చేతులు. ఆ చేతులే పవిత్రమైనటువంటి చేతులు అని మనము పవిత్రమైన చేతులు. ఇది మనము లాటానుప్రాస అనే అలంకారానికి మనం ఉదాహరణలుగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్
చేకానుప్రాస, చేకానుప్రాస, చేకానుప్రాస అలంకారము. ఎస్, ఒకసారి ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది, ఒకసారి చాలాసార్లు ఎగ్జామ్లో జరుగుతూ ఉంటుంది. చేక అంటే ఏమిటి? చేక అంటే జంట. చేక అంటే ఫస్ట్ ఆ మాట నేర్చుకుందాం. చేక అంటే జంట. మిత్రులారా, దానికి లాటానుప్రాసకు చేకానుప్రాసకు ఏమి తేడా వస్తుందో ఇక్కడ గమనిద్దాం. అర్థంలో భేదము లేకపోయినా తాత్పర్యంలో భేదము కలుగునట్టు ఒక పదము వెంబడెంబడే ప్రయోగించబడితే దానిని లాటానుప్రాస అంటారు. అర్థంలో భేదము లేకపోయినా తాత్పర్యంలో భేదం కలిగినట్టు. ఇక్కడ చేక అంటే అర్థభేదముతో, అది గమనించాలి. అర్థభేదముతో హల్లుల జంట, హల్లుల జంట. చేక అంటే ఇక్కడ జంట వచ్చింది. అర్థభేదముతో హల్లుల జంట వెంబడెంబడే ప్రయోగింపబడిన ఎడల, బడిన ఎడల దానిని చేకానుప్రాస. వెరీ గుడ్. బాగా గమనిస్తే అర్థభేదముతో హల్లుల జంట, అక్కడ అర్థంలో భేదం లేకుండా తాత్పర్య భేదం గల పదం. ఇక్కడ అర్థభేదముతో అర్థంలో భేదం ఉండాలి, వెంబడెంబడే ఒక పదం ప్రయోగించబడాలి. ఇది మనము డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టు, టెట్లో వచ్చినటువంటి బిట్లను మాత్రమే ఉదాహరణలో తీసుకోవడం గమనిస్తాం. అర్థభేదం. ఎస్, అరటి తొక్క, తొక్క రాదు. అరటి తొక్క రాదు. ఎస్, ఇక్కడ అర్థములో భేదం, అర్థభేదంతో ఒక పదం జంట అని అన్నా ముందే. చేక అంటేనే జంట. అరటి తొక్క రాదు అంటే అర్థభేదంతో ఒక పదం వెంబడెంబడే వచ్చింది. మరి అర్థంలో భేదం ఉంది. అరటి తొక్క అంటే అరటి మీద ఉన్నటువంటి తొక్క. ఈ తొక్క రాదులో తొక్కకూడదు అంటే తొక్కరాదులో కూడా తొక్క ఉంది, అదేం తొక్కకూడదు. అరటి తొక్క రాదు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొక్కకు ఇక అర్థభేదంతో వచ్చినటువంటి ఒక పదం వెంబడెంబడే ప్రయోగించబడ్డది. అరటి యొక్క తొక్క మీద పై తోలు, అది తొక్కరాదు అంటే కాలుతో తొక్కరాదు అంటే తొక్కరాదు అని. ఇది ఒకటో ఉదాహరణ. నీకు 100 వందనాలు. ఈ చేకానుప్రాసని ఈజీగా గుర్తుపట్టవచ్చు విద్యార్థులారా. ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే వెంబడెంబడి ఒక 100 ఇక్కడ వచ్చిందా అర్థభేదంతో, ఇక్కడ కూడా 100 వచ్చిందా, ఈ 100 అనేది ఇంకో పదంలో కలిసిపోతుంది. అర్థభేదముతో హల్లుల జంట వెంబడెంబడే సార్ ఒక మాట చెప్పు, అందుట్లో కూడా వెంబడెంబడే ప్రయోగించబడింది. అర్థములో భేదము లేకున్న తాత్పర్య భేదం గల ఒక పదం వెంబడెంబడే ప్రయోగించబడిన ఎడల అంటే కమలాక్షునర్జించు కరములు. అక్కడ ఒక పదము వెంబడెంబడే ప్రయోగించబడింది. ఇక్కడ హల్లుల జంట. నీకు 100 వందనాలు. దీంట్లో తేడా ఏంటి? నీకు 100 అంటే అమ్మా నీకు 100 వందనాలు. 100 అంటే ఇక్కడ 100. వందనాలు అంటే రెండవది నమస్కారములు. ఇది చేకానుప్రాస అలంకారం కింద చెప్పవచ్చు. ఒక ఉదాహరణని గమనిద్దాము. చేకానుప్రాసకు కలర్ చేంజ్ చేద్దాం. చేకానుప్రాసకు తెలంగాణ డిఎస్సిలో వచ్చినటువంటి ఒక బిట్టును గమనిద్దాము. నీటిలో పడిన తేలుతదా
తేలు తేలు అర్థభేదంతో ఏం మాట్లాడుకున్నాము? చేక అంటే జంట అని అర్థం, చేక అంటే జంట అని అర్థం. అర్థభేదముతో హల్లుల జంట వెంబడెంబడి రావడమే చేకానుప్రాస. ఇది అర్థం అర్థభేదంతో. ఇక్కడ తేలు అంటే తేలు, ఇక్కడ తేలుతదా అనే తేలు అనేది ఇంకో దాంట్లో తేలుతదా అనే దాంట్లో యాడ్ అయింది కాబట్టి అర్థభేదంతో నీటిలో పడిన తేలు అనేది తేలుతుందా అనేది అర్థం వస్తుంది. అర్థభేదంతో హల్లుల జంట వెంబడెంబడి వచ్చింది కాబట్టి ఇది టెట్లో వచ్చినటువంటి బిట్టు చాలా ఇంపార్టెంట్, తెలంగాణలో వచ్చింది. ఈ విధంగా మనము వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస అలంకారాలు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనము అంత్యానుప్రాస అలంకారం గురించి మాట్లాడుకుందాం. అంత్యానుప్రాస చాలా చాలా ఇంపార్టెంట్. అంత్యానుప్రాస దీని పేరులోనే ఉంది అంత్. ఇందులో అంత్ బోలేతో లాస్ట్. ప్రాస వచ్చిన అక్షరం మళ్ళీ రావడం, వచ్చిన అక్షరం మళ్ళీ రావడం అన్నారు. చేకానుప్రాసలో అంత్యానుప్రాస, అంతు అంటే చివర అని అర్థం. చివర ప్రాసనిమంతో వచ్చినటువంటి అక్షరం మళ్ళీ రావడాన్ని. దీని యొక్క నిర్వచనము పద్యపాదము చివర కానీ పద్యపాదము చివర కానీ గద్యపాదము చివర కానీ వచ్చిన అక్షరం మళ్ళీ రావడం. ఒక పద్యపాదము చివర కానీ గద్యపాదముని ప్రాస నియమం వచ్చినట్లయితే, వచ్చిన ప్రాస అంటే మనము పద్యపాదంలో నేర్చుకుంటాము యతి ప్రాస నియమం అంటే వచ్చిన అక్షరం మళ్ళీ రావడాన్ని అంత్యానుప్రాస అంటారు. అది చివరిలో రావడం అంత్యానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని మాట్లాడుకున్నాం. వనంబులో సీత విలపించే శోకం చేత. మనం ఏ సినిమా పాఠాలు చూసుకుంటే అంత్యానుప్రాస అలంకారాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. సినిమా పాఠ రచయితల పాటల్లో కూడా అలంకారాలు ఉంటాయన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. అశోకవనంబులో సీత, ఇక్కడ తా వచ్చింది. అంత అంటే చివరి కదా, చివరిలో ప్రాసనీయం తా వచ్చింది, మళ్ళీ విలపించే శోకం చేత. నెక్స్ట్ ఏపీడిఎస్లో వచ్చినది తలుపుకు గొల్లెం. తెలంగాణలో కూడా ఉంది ఉదాహరణ. అలంకారాలు ఎక్కడున్నా అలంకారాలే. తలుపుకు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కళ్ళెం. ఇక్కడ బాగా గమనిస్తే తలుపుకు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. ఉదాహరణ అంత్యానుప్రాస అంటే ఒక పద్యపాదం చివర కానీ గద్యపాదం చివర కానీ ప్రాస నియమం వచ్చినట్లయితే తలుపుకు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం చివరిలో వచ్చినటువంటిది. మళ్ళీ చాలా ఉదాహరణలు మనకు కనబడవుతాయి. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామాయణములో రక్తి ఓ కూనలమ్మ, రామాయణములో రక్తి ఒక కూనలమ్మ. ఇది అంత్యానుప్రాస అలంకారాన్ని మాట్లాడుకుంటాం. ఈ విధంగా వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటిది యమక అలంకారం గురించి మాట్లాడుకుందాం. యమక అలంకారము, యమక అలంకారము, యమకం గురించి మాట్లాడదాం. చాలా బాగా గుర్తించాలి, ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అంశము అంటే లాటానుప్రాస, చేకానుప్రాస, యమకం.
ఇవి మూడు మనల్ని కన్ఫ్యూజ్ చేసే సందర్భాలు ఉంటాయి. ఒక్కసారి ఈ యమకం చెప్పే ముందు లాటాను ప్రాస చేకాను ప్రాస గురించి మాట్లాడుకుందాము. ఈ లాటాను ప్రాసంలో ఏం జరిగింది అంటే అర్థంలో భేదము లేకపోయినా తాత్పర్యం భేదము గల ఒక పదము వెంబడెంబడే ప్రయోగించబడుట దాన్ని లాటాను ప్రాస అంటారు. కరములు కరములు వచ్చిందా? కరములు కరములు అంటే అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉంది. కరములు అంటే చేతులు, కరములు అంటే పవిత్రమైనటువంటి చేతిది. అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్య భేదం గల ఒక పదం వెంబడెంబడి రావడం. నెక్స్ట్ చేకానిక ప్రాసకెళ్తే అర్థ భేదముతో హల్లుల జంట. ఇక్కడ అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్య భేదం, కానీ చేకాని ప్రాసకు రాగానే అర్థ భేదముతో అల్లుల జంట వెంబడెంబడి రావడం. అరటి తొక్క తొక్కరాదు, తమ్మునికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని, నీటిలో పడిన తేలు తేలుతదా, నీకు 100 వందనాలు 100 వందనాలు. ఇది అర్థ భేదంతో అల్లుల జంట రావడం. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ తెలంగాణ టీఆర్టీలో లాస్ట్ ఇయర్ 2017లో, లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ 2017లో డిఎస్సి జరిగినటువంటి దాంట్లో వచ్చినటువంటి బిట్. యమకం అంటే ఏందో నేర్చుకొని ఆ బిట్ ఏందో మనం గమనిస్తాం. యమకాలంకారం అంటే అర్థభేదం, అన్ని పదాల అర్థభేదముతో ఒక పదము అవ్యవధానము వ్యవధానం అని రెండు తెలుసుకోలే. వెంబడెంబడే రావడము అనేది వేరు, ఇది వ్యవధానంగా రావడం. అర్థభేదముతో ఒక పదము వ్యవధానంగా రావడం. వ్యవధానంగా అంటే గ్యాప్తో, వ్యవధానంతో అంటే జిఏపి గ్యాప్తో రావడం యమకం. విద్యార్థులారా బాగా గమనించండి. అర్థభేదముతో హల్లుల జంట వెంబడెంబడొస్తే చేకాని ప్రాసన్నమే ఇక్కడ అర్థభేదముతో ఒక పదం వ్యవధానంగా రావడము అంటే, వ్యవధానం అంటే గ్యాప్తో రావాలి. ఎస్, ఎగ్జాంపుల్ ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. బాగా గమనించండి. వాట్ హ్యాపెండ్ హియర్? శత్రువులతో అనే అర్థభేదముతో ఒక పదము, ఈ పదాన్ని రణం ఇక్కడికి వస్తాం. ఆ తోరణం అంటే ద్వారానికి గట్టినటువంటి తోరణం. ఆ తోరణంలో రణం ఉంది. ఆ తోరణం అంటే ఈ పదము ద్వారానికి గట్టింది. శత్రువులతో రణము అంటే యుద్ధము. కానీ వెంబడెంబడి రాలేదు. అది యమకం యొక్క ఉద్దేశం. వెంబడెంబడి ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది అంటే యుద్ధానికి కారణమైంది అని. ఈ బిట్టు ఏపీడిఎస్సిలో వచ్చినటువంటి బిట్టు మిత్రులారా. ఇలాంటి బిట్లు ఎన్నో ప్రాక్టీస్ బిట్స్లో ఉంచాను. తప్పకుండా మీరు క్లాస్ వినాలి, ప్రాక్టీస్. మన యాప్లో విచిత్రంగా ఏముంది అంటే ఇక్కడ క్లాస్ వినాలి, అక్కడ ప్రాక్టీస్ బిట్స్ బుక్లో ఉన్న అన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వలేను కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేయాలి. డౌట్ వస్తే చాట్ బాక్స్లో మీరు పెట్టాలి. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఏపీడిఎస్సిలో వచ్చినటువంటిది. మరి తెలంగాణలో వచ్చింది ఏంటి అంటే, తెలంగాణలో డైరెక్ట్ టీఎస్టీఆర్టీ 2017లో వచ్చింది. పదాల విరుపు వల్ల అర్థభేదం కలిగి ఉండడం. దీన్ని ఇంకో రకంగా కూడా అడగడం జరిగింది. పదాల విరుపుతో అర్థభేదం కలిగి ఉండడము అంటే పదాలు రావాలి, అర్థభేదంలో ఉండాలి, ఓ గ్యాప్ రావాలి అన్న విషయాన్ని మనకు అంటే 2017 టీఆర్టీలో నిర్వచనం అడిగాడు. కాబట్టి మనం నిర్వచనం ఇది ఏ అలంకారము అని ఆప్షన్స్ ఇచ్చిండు, వెంటనే రావడం అలా అడిగాడు. కాబట్టి ఇది యమక అలంకారము. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ గమనిస్తాం. పారజూచిన పరసేన, పారజూసిన పరచేన, పారజూచు. ఇప్పుడు ఈ రా వాడట్లేదు అయిన పారజూసిన పరసేన పారజూచు. ఇక్కడ పారజూచు
పారజూచున పరసేన పారజూచు. సాధారణంగా శత్రువులు అటాక్ చేసేటప్పుడు ఇతర వ్యూహాలు అనేటటువంటి సందర్భంలో ఎంతమంది వస్తున్నారు? పారజూసిన పరసేన. పర అంటే ఇతరుల, పరసేన అంటే ఇతరుల సేన అన్నట్ల. పరసేన అది ఎంతమంది వస్తున్నారు? పారజూసుట అనే దానికి అర్థం చేసుకుందాం. అర్థభేదంతో ఒక పదం ఇక్కడ చూడండి, గ్యాప్తో వచ్చింది, మధ్య పరసేన వెంబడెంబడు రాలేదు. పారజూసిన అంటే ఒకటవది తేరిపార చూడడం. ఎంతమంది సైన్యం? తేరిపార చూడడం. ఒకటవ దానికి అర్థం తేరిపార చూడడం అని. పారజూసినట్టు తేరిపార అంటే సైన్యం ఎంత వస్తుందో పారజూసింది. పారజూసినటువంటి పరసేన పారజూచు, పారిపోవ చూడడం. విద్యార్థులారా, ఎంతటి సార్ ఒక మాట చెప్పు, అకాడమీ బుక్లో ఉన్నటువంటి అలంకారాలు వస్తాయన్నావే, ఇది ఏ పాఠంలో వస్తుంది అంటే 9th ధర్మార్జునులు అనేటువంటి పాఠంలో మనకు వస్తూ ఉంటుంది. అట్లా ఇది యమకాలంకారం. నెక్స్ట్ మనము ఇంకో అలంకారం గురించి మాట్లాడుకుందాం. యమకము అయిన తర్వాత శబ్దాలంకారాల్లో లాస్ట్ది ముక్త పద గ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారము. వెరీ గుడ్. ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త అముక్తమా లెదర్లో కూడా ముక్త ఉంది. ముక్త అంటే విడుచుట, గ్రస్త అంటే గ్రహించుట. వాట్ ఏ నైస్. గ్రహించుట. ముక్త అంటే విడుచుట, గ్రస్త అంటే గ్రహించుట. ముక్త పద గ్రస్త అలంకారము అంటే విడిచిపెట్టబడినటువంటి పదాన్ని వెంబడే, గ్యాప్ లేకుండానే వెంబడే గ్రహించి చెప్పుటను ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఎలా సార్? విడిచిపెట్టబడినటువంటి పదాన్ని గ్యాప్ లేకుండా వెంబడే గ్రహించి చెప్పుటను ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఉదాహరణకు బుక్లో ఉన్న ఉదాహరణను మాత్రమే వేయడానికి ప్రయత్నం చేస్తా. అది గదిగో మేడ, అది గదిగో మేడ, అది గదిగో మేడ. మేడ అనే పదంతో ఇడిచిపెట్టినాం. మేడలో, మేడ ప్రక్కన నీడతో వదిలాము. నీడను లాగాలి మళ్ళీ. నీడలో ఉంది దూడతో వదిలేం పదాన్ని, వెంబడి గ్రహించలే. దూడ వేసింది పేడ. ఎస్, ఎంత ఇది బుక్లో ఉన్నటువంటి అదిగదిగో మేడ. మేడ పక్కన నీడ, నీడలో ఉంది దూడను వదిలాం. దూడ వేసింది పేడ. ఇడిచిపెట్టబడినటువంటి పదాన్ని వెంబడే గ్రహించి చెప్పుటను ముక్త అంటే విడిచుట, గ్రస్త అంటే గ్రహించుట. పద్యాల్లో కూడా ఉంటాయి కానీ ఆ పద్యాల బుక్కుల్లో సుదతి నూతన మదన వదిలే మదనా పూర్ణమణిమయ సదనామయవ గజరదన సుదతి నూతన సుదతి నూతన మదన పూర్ణమణిమయ సదనామయవ గజరదన. అట్లా విడిచిపెట్టబడినటువంటి పదాన్ని గ్యాప్తో వెంబడే గ్రహించి చెప్తని ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. విద్యార్థులారా, అలంకారాలు రెండు రకాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుపాస, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారాల గురించి మాట్లాడుకున్నాము. ఇది శబ్దాలంకారాలు. నెక్స్ట్ అర్థాలంకారాల గురించి మాట్లాడుకుంటాము. అర్థాలంకారములలో ఒకటవది ఉపమాలంకారం. చాలా ఇంపార్టెంట్. ఉపమా అలంకారము.
బాగా వినాలి. ఉపమాలంకారము, ఉపమాలంకారము ఎక్కువ రాయడానికి కాకుండా బాగా చెప్పి మీకు అందరికీ అలంకారాలు పరిచయమే, ఎక్కువ రాస్తే టైం అవుతుంది కాబట్టి మనం ఉదాహరణలతో ఈ అలంకారాన్ని ఎక్కువ చెప్పుకుందాం. కాకపోతే ఈ అలంకారం ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక్క నిర్వచనం దాన్ని రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్తో దాన్ని క్లారిఫై చేసుకుందాం. ఉపమాలంకారము అంటే ఏమిటి? ఇది ఒక మాట చెప్తాను, ఎక్కువ ఎగ్జాముల్లో అడగడం అనేటువంటిది ఉపమాలంకారాన్ని చాలా అడుగుతుంటాడు. మనకు టెట్లో అపరిచిత పద్యం అని వస్తుంది. అపరిచిత పద్యములో కూడా అలంకారాన్ని అడుగుతుంటాడు. అడిగే విధానంలో వలె అనేది మనకు బాగా కనబడదు. కమలములు ఒక పద్యాన్ని తీసుకుందాం వచ్చినటువంటిది. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నిలువులు దప్పిన తమ మిత్రుల శత్రువులవుదురు తత్యము సుమతి. ఇది వచ్చినటువంటి బిట్టు. దీంట్లో ఉపమాలంకారము ఉంది. ఎట్లా గుర్తించావు? కమలములు నీట బాసిన, కమలములు నీట్లకెళ్ళి తీసేస్తే నీట బాసిన అంటే వేరుపడినట్లయితే కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు ఎవరు అంటే సూర్యుడు. ఇది అపరిచిత పద్యానికి కూడా పనికొస్తుంది చూడండి. కానీ అపరిచిత పద్యము ఎప్పుడు బుక్కులో ఉన్న మీన పద్యంలో ఆన్సర్లు ఉంటాయి అనుకుంటాం, కానీ చాలా మట్టుకు ఉండనట్లు జాగ్రత్త పడతాడు. మనకు ఇది టెట్లో వచ్చినటువంటి బిట్టు కాబట్టి కమలాప్తుడు ఎవరు అన్నాడు. కమలాప్తుడు ఎవరు మీన లేదు. కమలములకు ఆప్తుడు ఎవరు? సూర్యుడు. కమలాత్ముని రక్మిశోకే కమలిన భంగిన్, కమలత్వం కోల్పోతుందో భంగిన్ అనే పదాన్ని వాడిండు. అలంకారం చెప్పకముందే అట్లా భంగి, ఏ విధంగా అయితే కమలమును నీట బాస్తే కమలాత్ముని రశ్మి వల్ల కోల్పోతాయో కమలిన భంగిన్ తమ నిలువులు తప్పిన, అట్లే కూడా మిత్రులు కూడా అట్లా డిసగ్రిమెంట్స్ భేదాభిప్రాయాలు వస్తే అట్లే అవుతారు. తమ మిత్రుల శత్రువులు అవుతారు. అట్లే అనకుండా లాగా, వలే, ఓలే, పోలే అనే పదాలు కాకుండా అలంకారం లోపల భంగి అనేది వచ్చిన, రీతి అని వచ్చిన, ఓలే అని వచ్చిన, పోలే అని వచ్చినప్పటికీ దాన్ని ఉపమాలంకారం అని గుర్తుపట్టాలి. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే ఉపమేయానికి ఇదొక్కటి రాద్దాం, ఇంపార్టెంట్ కాబట్టి. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక వర్ణింపబడిన ఎడల, చక్కని పోలిక వర్ణింపబడిన ఎడల ఉపమాలంకారము అనబడును. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక వర్ణింపబడిన ఎడల దాన్ని ఉపమాలంకారము అంటారు. ఏమిటి సార్ ఇంతకు ఉపమేయం అంటే ఏమిటి? ఉపమేయము అంటే ఏమిటి? ఉపమేయము దీంట్లో 4 అంశాలు ఉంటాయి ఉపమాలంకారంలో. అవి రాద్దాం. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమానధర్మము. ఓకే, బాగా వినండి. ఉపమాలంకారము ఓకే. ఉపమేయము ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక వర్ణింపబడిన ఎడల దాన్ని ఉపమాలంకారము అంటారు. ఈ ఉపమాలంకారంలో 4 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఉపమేయము అంటే పోల్చే వస్తువు. ఇలా కూడా అడుగుతాడు ఒక పదంలో. పోల్చే వస్తువును ఉపమేయం అంటారు. దేన్ని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు. సంగీతము అమృతం వలె మృదు మధురంగా ఉంది. సంగీతాన్ని దేనితో పోల్చాము? అమృతంతో పోల్చాము. అట్లా ఏ వస్తువునైతే పోలుస్తామో దాన్ని ఉపమేయము అంటారు. దేనితో పోలుస్తున్నామో దాన్ని బాగా గమనించాలి. దేనితో పోలుస్తున్నామో అది
ఉపమానము. ఉపమావాచకముకు వస్తే వలే లింక్, ఉపమానానికి ఉపమేయానికి లింక్ ఇచ్చేటటువంటి వలే ఓలే అంటామే దాన్ని ఉపమావాచకము. చాలా రకాలుగా రావచ్చు, చాలా క్లాసులలో వింటున్నాను. కానీ బుక్కులలో ఉన్నటువంటి ఉదాహరణలు కాకుండా వలే వస్తేనే అనేది కాకుండా వలే పద్యము లోపల ఓలే పోలే వలే భంగి రీతి ఆ రీతి అని అడుగుతూ ఉంటాడు. వలే ఫస్ట్ ఉపమావాచకాలు ఓలే లా లా లాగా లాగా రీతి లాగా లాగా రీతి ఇంతకుముందు చెప్పినటువంటి భంగి భంగి. ఉపమా సమాన ధర్మము, దానికి దీనికి మధ్య ఉన్నటువంటి కంపారిజన్కి తీసుకున్నటువంటివి. ఇది ఉపమేయం, పోల్చే వస్తువు, దేనితో పోలుస్తున్నాం, వలే ఓలే అనేటువంటివి. ఇవి మనకు ఉపమా అలంకారం. దేన్ని పోలుస్తామో ఉపమేయమని, దేనితో పోలుస్తున్నామో ఉపమానమని. ఉపమావాచకములో వలే ఓలే పోలే రీతి అని. సమాన ధర్మం అంటే దానికి రెండిటికీ ఉన్నటువంటి, దాంట్లో ఉన్నటువంటి ధర్మం దాంట్లో కనపడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని సమాన ధర్మం కింద పెడతాం. ఇప్పుడు మనము దీనికి ఉదాహరణలతో మనము క్లారిఫికేషన్కి వస్తాం. ఉదాహరణలు ఇచ్చుకుందాం. ఉదాహరణల్లో ఆమె స్వరము ఆమె స్వరము ఆమె స్వరము కోకిల స్వరముల కోకిల స్వరముల స్వరముల మృదు మధురంగా ఉంది, మృదు మధురంగా ఉంది, మృదు మధురంగా ఉంది, మృదు మధురంగా ఉన్నది. ఓకే, ఇట్లా ఉదాహరణలతో దాన్ని క్లారిఫై చేద్దాం. నేను ఇచ్చే ప్రతి ఉదాహరణ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టు. సరే ఏపీ రాస్తున్నావు, ఏపీ డిఎస్సి అంటే తెలంగాణలో కూడా మాట్లాడుకుందాం. అలంకారాలు ఏపీలో అయినా తెలంగాణలో అయినా పాఠాలను బట్టి మారుతుంటాయేమో కానీ అలంకారాలే ఏపీ డిఎస్సిలో వచ్చినది. అయితే ఇది ఉపమా అలంకారం. సార్ ఆమె స్వరము కోకిల స్వరము లా. ఇక్కడ బాగా గమనిస్తే లా మాత్రమే. అంటే ఇక్కడ ఉపమేయం ఏంటి ఉపమానం ఏందో గమనిస్తాం. అంటే ఒక వస్తువుని ఇంకోతోన కంపారిజన్ చేసిండు. కోకిల ఇక్కడ పోల్చే వస్తువు ఏది? ఆమె స్వరము. ఇది ఉపమేయము. దేన్ని పోలుస్తామో దాన్ని ఏమన్నాము విద్యార్థులారా? ఉపమేయము. ఇక్కడ ఆమె స్వరము అనేటువంటిది ఉపమేయం. దేనితో పోలుస్తున్నాము? ఆమె స్వరాన్ని కోకిలతో పోలుస్తున్నాము కాబట్టి ఇది ఉపమానము. ఉపమా అలంకారంలో ఉపమేయం, ఉపమానము, ఉపమావాచకం, సమాన ధర్మం ఉంటాయి అన్నాం కదా. దేన్ని పోలుస్తున్నామంటే ఆమె స్వరంను పోలుస్తున్నాం, అది ఉపమేయం. దేనితో పోలుస్తున్నాం? ఉపమానం. ఉపమావాచకము వలే ఓలే పోలే లాగా అని ఎట్లా. సమాన ధర్మం ఏంటి అంటే మృదు మధురంగా ఉంది, మధురంగా ఉన్నది, సమాన ధర్మం. రైతు తెలంగాణలో తీసుకుందాం. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు, ఇది తెలంగాణలో ఉన్నటువంటి బిట్టు. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. ఓకే, మనం బుక్లో ఉన్న ఉదాహరణలు తీసుకుందాము. తెల్లవారుజామునే మునివలే రైతు. దీంట్లో ఉపమేయం ఎక్కడుంది? రైతు ఉపమేయము. రైతును పోలుస్తున్నాం కాబట్టి పోల్చే వస్తువు ఉపమేయము. మునివలే ఎవరితో పోలుస్తున్నాము? మునితో పోలుస్తున్నాము. మునివలే ఉపమానము. వలే అనేటువంటిది ఉపమావాచకము. తెల్లవారుజామున లేస్తే సమాన ధర్మము. రైతు మునివలే తెల్లవారుజామున లేస్తాడు అన్న విషయాలు మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మూడవ ఉదాహరణ అంటే వలే అనేటువంటి తోటలోని పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆడుకుంటున్నారు. తోటలోని పిల్లలు సీతాకోక చిలుకల్లా. ఇక చిలుకల్లో లాలో కలిసిపోయింది, లాగా అని. తోటలోని పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆడుకుంటున్నారు.
ఆడుకుంటున్నారు. తోటలోని పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆడుకుంటున్నారు. తోటలోని పిల్లలు పోల్చే వస్తువు ఏంది ఇక్కడ? ఉపమేయం ఏంది ఇక్కడ? పోలుస్తున్నాము కాబట్టి పిల్లల్ని పోలుస్తున్నాం. ఇది ఉపమేయం. ఎవరితో పోలుస్తున్నాము? సీతాకోక చిలుకతో పోలుస్తున్నాం కాబట్టి ఇదేంటి? ఇది ఉపమానము. ఉపమానం దేనితో పోలుస్తూ? ఉపమానం. ఇదేంటి? ఉపమావాచకము. ఉపమావాచకం. ఇదేంటి? సమాన ధర్మం. సమాన ధర్మం. నెక్స్ట్ బుక్లో ఉన్న మళ్ళొక్కటి లాస్ట్. కిషోరు లేడి పిల్లల్లా, కిషోర్ లేడి పిల్లల లా పరిగెడుతున్నాడు. కిషోరు ఉపమేయము, లేడి పిల్లల ఉపమానము. లేడితో పోల్చుకు కాబట్టి లేడి ఉపమానము. ఇది ఉపమానం అండి, ఇది ఉపమేయం అండి. పరిగెడుతున్న లా ఉపమావాచకం అండి. పరిగెడుతున్నాడు సమాన ధర్మం. విద్యార్థులారా, మనము ఎక్కువ రాసేయడానికి టైం ఇవ్వకుండా మనము ఎక్కువ బాగా గమనిస్తే వంగి, వలే, ఓలే, పోలే, లా, లాగా, రీతి అనేటువంటివి వస్తుంటాయి. దీన్ని ఒకదాన్ని ఇంకో దాన్ని, అది దేనైనా కానీ ఒకదాన్ని ఇంకో దానితో కూడా పోల్చేటట్టయితే దాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాలంకారంలో 4 అంశాలు ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోండి. ఉపమేయము, పోల్చే వస్తువు, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం అని ఉంటాయి. ఒకప్పుడు ఈ 4 ధర్మాలలో ఏదైనా ఒక ధర్మము లోపించిందనుకో దాన్ని లుప్తోపమ ఏమంటారండి? లుప్తోపమ అని లుప్తోపమలంకారం అని పిలుస్తారనేది గుర్తుపెట్టుకోండి. కానీ ఇందు విషయంగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈ అలంకారాన్ని గుర్తుపట్టాలంటే అపరిచిత పద్యాలలో కలిసిపోతే మనకు ఉదాహరణ ఇస్తే పర్వాలేదు, పద్యాల్లో ఇస్తే మాత్రం కొద్దిగా గుర్తుపట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీ కొరకు ఒక పద్యాన్ని చెప్తా చూడండి. నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు. అట్లు మీరేమనుకుంటారు? లాగా, వలే, ఓలే వస్తేనే ఉపమాలంకారం అంటారు. నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనజుడారీతి చెరిపోవు. ఆ రీతి ఏరిది. నీళ్ళల్లో ఉండే చేప నీళ్ళల్లో ఉండక గాలానికి ఎవరో ఒక వానపామును గుచ్చేస్తే గాలమందు చిక్కి కూలినట్లు. పాపము, నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాన్ వెజ్ వచ్చింది అనుకుని పాపం శైవలాలు, శిలీంధ్రాలు, నాచుమొక్కలు తినేటటువంటి ఆ చేప గాలమందు చిక్కి కూలిపోయినట్లు. అట్లు చూడండి, వలే ఎట్లు అట్లా వచ్చింది. గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనజుడారీతి చెడిపో. ఏ రీతి? ఆ చేప రీతి. ఇక్కడ రీతి అనేది కూడా వస్తుందని గమనించదగ్గదిగా కోరుతున్నా. ఇది ఉపమాలంకారాలు. మరికొన్ని ఉదాహరణలు మనం ఎగ్జామ్లో బాగా గమనించుకుందాం. అలంకారాల్లో భాగంగా ఇప్పుడు రూపకలంకారం గురించి మాట్లాడుకుందాం. రూపకలంకారం చాలా 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 ఇంపార్టెంట్. రూపకలంకారం అంటే ఏంటి? ముందే మాట్లాడుకున్నాం మనం. ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి. మరి నిర్వచనంకి వస్తే ఉపమేయానికి ఉపమానానికి ఉపమానమునకు అభేదం చెప్పుట రూపకలంకారం అనబడును. రూపకం. ఓకే పిల్లలు, ఉపమేయానికి ఉపమానానికి అభేదము చెప్పుట రూపకలంకారం. అభేదము అంటే ఏంటి? భేదం లేకుండా చెప్పాలి. ఉపమేయము అంటే ఏమిటి? పోల్చే వస్తువు ఉపమేయము. ముందు మాట్లాడుకున్నాం. పోల్చే వస్తువు ఉపమేయము, పోల్చబడే వస్తువు ఉపమానం. ఇక్కడ ఏమంటాడు రూపకలంకారంలో? పోల్చే వస్తువుకు పోల్చబడే వస్తువుకు తేడా లేకుండా చెప్పాలి. అంటే తేడా లేకుండా చెప్పడం అంటే ఎట్లా? ఒక ఉదాహరణ తీసుకుంటే మనకు బాగా గమనమవుతుంది. బ్రతుకు ఆటలో, కొత్త పుస్తకంలోని ఉదాహరణ తీసుకుందాం. బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజం
సహజం. బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజము అన్నటువంటి లైన్ని తీసుకుందాం. అంటే ఇందుట్లో మస్ట్ రూపకలంకారాన్ని గుర్తుపెట్టాలంటే ఉపమేయం ఏందో గుర్తుపెట్టాలి. ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయము. కాబట్టి ఇక్కడ పోలుస్తున్నటువంటిది ఏంటి? బ్రతుకును పోలుస్తున్నాము. కాబట్టి పోల్చే వస్తువు ఇది ఉపమేయం అవుతుందండి. దేనితో పోలుస్తున్నాము? ఆటతో పోలుస్తున్నాము. కాబట్టి ఇది ఉపమానము. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పుట, భేదం లేకుండా చెప్పాడు. ఇప్పుడు క్లారిఫికేషన్ వస్తే, బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజము. బ్రతుకుకు ఆటకు తేడా లేకుండా చెప్పబడ్డది. దీని క్లారిఫికేషన్ ఇస్తే, బతుకులో మనిషి ఆట ఉంది. విరాట్ కోహ్లీ అంచటోడు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం జరుగుతాయి, మ్యాచ్ ఓడిపోతుంటారు. అంటే ఆట అన్నమీనికి ఓటమి సహజము, బ్రతుకు అన్నమీనికి కూడా జీవితంలో ఓటములు తప్పవు. కాబట్టి పోల్చే వస్తువు అయినటువంటి బ్రతుకుకు పోల్చబడే వస్తువు అయిన ఆటకు ఏమాత్రం భేదం లేకుండా చెప్పబడ్డది. కాబట్టి ఇది రూపకలంకారం అనబడును. నెక్స్ట్ రెండవది ఉదాహరణ తీసుకుంటే, సుమ మాట కఠినమైన మనస్సు వెన్న. ఇక్కడ ఈ లైన్లో గుర్తుపట్టడం కష్టం. సుమ మాట కఠినమైన మనస్సు వెన్న. ఇక్కడ మనస్సును ఏది ఉపమేయము? సుమనో కాదు. సుమ మాట కఠినమైన మనస్సు వెన్న అంటే మనస్సును వెన్నతో పోలుస్తున్నాడు. ఇక్కడ మనస్సు ఉపమేయము. ఉపమానం ఏంటండి? వెన్న ఉపమానం. మనస్సును వెన్నతో పోలుస్తున్నాడు. అంటే అభేదం చెప్పుట, భేదం లేకుండా ఎట్లా చెప్పబడ్డది అంటే, ఆమె మనస్సు కరిగిపోతుంది కాబట్టి వెన్న కూడా కరిగిస్తే కరిగిపోతుంది. ఆమె మాట కఠినమైనప్పటికీ మనస్సు అనేది ఉపమేయము, వెన్న అనేది ఉపమానము. వెన్న కరిగిస్తే కరిగిపోతుంది, సుమ మాట కఠినమైన మనస్సు కూడా కరిగిపోతుంది. ఇట్లా ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పుట రూపకలంకారం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపజేస్తాడు. ఉపాధ్యాయుడు జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఈ రూపకలంకారాలు ఎక్కువగా విద్యార్థులారా రూపకలంకారు 10th క్లాస్లో నగర గీతం అనే పాఠంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్న ఉదాహరణలు మాత్రమే తీసుకోవాల్సింది కోరుతున్నా. మిగతా ప్రాక్టీస్ బిట్స్లో మనం చేస్తాం. ఇక్కడ ఉపమేయము ఉపమానాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపజేస్తాడు. నిజానికే అండి, ఉపాధ్యాయుడు జ్ఞానం అనే జ్యోతిని వెలిస్తున్నాడు. సాధారణంగా అప్పుడప్పుడు ఏమంటుంటారు? ఉపాధ్యాయుడు లైట్ వెలిగిందా, నీలోన లైట్ వెలిగిందా అంటారు. లైట్ను దేనితో పోలుస్తారు అంటే ఉపాధ్యాయుడి జ్ఞానాన్నితో పోలుస్తారు. నీకు లైట్ వెలగాలి, పెళ్ళి అయితే లైట్ వెలుగుతుంది అని అంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞానము అనేది ఉపమేయం. ఫస్ట్ మనము ఉపమేయాన్ని గుర్తించాలి. ఓసారి అట్లా కూడా అడుగుతాడు, ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతును వెలిగిస్తాలో ఉపమేయంది, ఉపమానం ఏంటి అని అడుగుతాడు. కాబట్టి జ్ఞానము ఉపమేయము, జ్ఞానాన్ని పోలుస్తున్నాం కాబట్టి ఉపమేయం. దేనితో పోలుస్తున్నాము? ఉపమానమైన జ్యోతితో పోలుస్తున్నాం. ఈ రెండిటికి తేడా లేకుండా ఉందా? అవును, జ్ఞానం అనేటువంటి జ్యోతి, జ్ఞానం అనేది జ్యోతి. ఉపమేయానికి ఉపమానానికి భేదం లేపిన లైట్. అజ్ఞానాన్ని దేనితో పోలుస్తారు విద్యార్థులారా? అది అజ్ఞానపు అంధకారంతో అజ్ఞానాన్ని పోలుస్తారు. ఇలా ఉపమేయానికి ఉపమానానికి భేదం లేకుండా చెప్పడం రూపకలంకారం అనబడును. నెక్స్ట్ ఇంకోటి, సంసారం సాగరం వంటిది. ఇలా సంసారానికి సాగరానికి తేడా లేదు. సంసారము అనేటువంటిది ఉపమేయము సాగరంతో పోల్చాము కాబట్టి ఇది ఉపమానము. అంటే సాగరం ఈదడం కష్టం, సంసారాన్ని ఈగడం కష్టం. కాబట్టి ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది కూడా రూపకలంకారం అని అనబడుతుంది. ఇది రూపకలంకారం. ఉపమాలంకారానికి నేర్చుకున్నాం. నెక్స్ట్ రూపకలంకారం అనేటువంటిది మనము నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము. ఎస్, ఉత్ప్రేక్ష. ఏపీడిఎస్సిలో ఉత్ప్రేక్ష అనగానేమి అడిగిండు. ఉత్ప్రేక్ష అంటే ఊహించడం. సమాన ధర్మాన్ని బట్టి
సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఏపీడిఎస్సిలో అడిగిందండి. సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. దీంట్లో ఊహించడం అనేటువంటిది మనం గమనిస్తాం. అంటే సమాన ధర్మాన్ని బట్టి అంటే రెండిట్లో ధర్మంలో అదే ఉంటుంది అన్నట్టు, పోల్చే వస్తువు, పోల్చబడే వస్తువు. అంటే రేపు సమాన ధర్మం అంటే ఇప్పుడు రాత్రిలో మనము తాడును చూస్తాం, తాడును చూసి భ్రమపడి అదే పాము అనుకుంటే అంటాం. అంటే పాముకున్నటువంటి లక్షణాలు చీకట్లో మనం అలా వెళ్తుంటాం అనుకోండి, వెళ్తున్నప్పుడు అక్కడ తాడు కనబడింది అనుకోండి, తాడుకున్నటువంటి ధర్మాలు పాముకుంటాయి. అది మెత్తగుంటుంది, అది మెత్త, ఇది పొడుగుంటుంది, అది పొడుగు. అది సమాన ధర్మం. అంటే సమాన ధర్మాన్ని బట్టి అంటే రెండిటికున్న క్వాలిటీస్ని బట్టి దీన్ని దాన్నేమో అని అనుకోవడమే. రాత్రిలో ఎగ్జాంపుల్, రాత్రిలో తాడును చూసి పాము అని భ్రమించితిని అంటే పాముని చూసి అంటే ఉపమేయము తాడును చూసి, తాడుకున్న లక్షణాలు పాముకున్నాయి కాబట్టి దాన్ని చూసి దాన్ని అనుకోవడం అనేటువంటిది ఉత్ప్రేక్షణ. మండే ఎండ, ఏపీ తెలంగాణ టెట్లో మండే ఎండ నిప్పుల కొలిమే అన్నట్లు ఉంది. మండే ఎండ నిప్పుల కొలిమే అన్నట్లు ఉంది. ఎస్, ఇక్కడ మండే ఎండ నిప్పుల కొలిమి ఎలా అయితే ఉంటుందో మండే ఎండ కూడా అలా ఉంది. దీన్ని ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఈజీగా గుర్తుపట్టాలంటే అన్నట్లు టీఎస్టెట్ నడిచి వచ్చిన పెద్ద ఏనుగుల అన్నట్లు, నడిచి వచ్చిన కొండ అన్నట్టు, నడిచివచ్చు కొండ అన్నట్లు గున్న ఏనుగులున్నాయి. కొండనేమో అన్నట్లు ఏనుగులున్నాయి. ఇదే అన్నట్లును బట్టి ఉత్ప్రేక్ష అలంకారాన్ని మనము గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్, వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా? అని. గొడుగు పట్టినట్లుందా అంటే వంగిన చెట్టు కొమ్మ ఎట్లా ఉంది, గొడుగు పట్టినట్లుందా అనిపిస్తుంది. ఎస్, ఇది కూడా ఉత్ప్రేక్ష అలంకారం. ఈ విధంగా సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేటువంటిది దాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అనబడును. నెక్స్ట్, మనము ఉత్ప్రేక్ష అలంకారం తర్వాత అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడం అని తెలుసు మీకు, గోరంతల్ని కొండంతలు చేయడం అని తెలుసు. అతిశయోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల వల్ల దానికి ఉండే లక్షణాన్ని ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడం అనేది అతిశయోక్తి అలంకారం. ఇది కూడా మనకు టెట్లో వచ్చినటువంటి బిట్టే. అంటే ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడం అంటే ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్లోని మేడలు ఆకాశాన్ని తాకుచున్నవి. ఇక్కడ తాకకపోయినా ఒకదాని స్వభావాన్ని బట్టి మహబూబ్ నగర్లోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పిండు కాబట్టి అతిశయోక్తి అలంకారం. అభిరామ్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణ. అభిరామ్ తాటి చెట్టంతా పొడుగ్గా ఉన్నాడు.
ఉన్నాడు. అభిరాము తాటి చెట్టు అంతా అంటే తాటి చెట్టు పొడుగా ఉన్నాడు. తాటి చెట్టు పొడుగ్గా ఉంటుంది. అభిరాము తాటి చెట్టు అంతా పొడుగా లేకపోయినా ఉన్న దానిని పొడుగ్గా ఉన్నాడు అనుటకు బదులుగా అతన్ని ఎక్కువ చేసి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అది అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ మా పొలంలో బంగారు పండింది. మా పొలంలో బంగారు పండింది. బంగారు పండితే ఇంకెందుకు, బంగారు పండింది. బంగారు పండకపోయినా అంటే మంచి పంట పండింది అనడానికి బదులు మా పొలంలో బంగారు పండింది అనుట అతిశయోక్తి అలంకారం. ఈ విధంగా ఒక దాని స్వభావమును ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినట్లయితే దానిని అతిశయోక్తి అలంకారము అంటారు. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అలంకారంలో ఒక జాతి ఒక దాని స్వభావమును ఉన్నది ఉన్నట్లు చెప్పడం స్వభావోక్తి అలంకారం. జాతి గుణ క్రియాదులను బట్టి ఆవు అంబానును, ఆవు యొక్క స్వభావం అంబా అనుట. అట్లా జాతి దాని గుణాన్ని, దాని చేసే పనిని, జాతి గుణ క్రియ ఆదుల వల్ల మొదలగు దాని వల్ల ఒక దాని స్వభావముని ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనేటువంటిది దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉదాహరణకు స్వభావోక్తి అలంకారము ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. బృందావనములోని లేళ్ళు చెవులు రిక్కించి చెంచల నేత్రములతో చెంగు చెంగున పరుగిడుచున్నవి. ఒక దాని స్వభావమును ఉన్నది ఉన్నట్లు అంటే మనం సాధారణంగా లేడీల్ని గమనిస్తే, జింకల్ని గమనిస్తే, బృందావనంలో లేళ్ళు ఎవరైనా శబ్దం వచ్చిందనుకో అది బిత్తరు చూపులతో కళ్ళని ఇట్లా అంటూ అంటే బృందావనంలో చెవులు రిక్కించి చంచలమైన నేత్రాలను అలా ఇలా కదిలించి చెంగున పరిగెడుతున్నాయి. దాని స్వభావం అలా, దాని యొక్క జింక యొక్క స్వభావం అలాంటిది కాబట్టి స్వభావోక్తి దాని స్వభావమును ఉన్నది ఉన్నట్లు చెప్పబడ్డది కాబట్టి అది కూడా స్వభావోక్తి అలంకారం అనబడును. నెక్స్ట్ శ్లేష అలంకారము. బాగా గుర్తుపెట్టుకోండి, శ్లేష అలంకారము చాలా ఇంపార్టెంట్. శ్లేష అలంకారము చాలా ఏపీలోను తెలంగాణలోనూ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది శ్లేషాలంకారం. శ్లేషాలంకారం అంటే మీకు తెలుసు, రామరాజభూషణుడు అష్టదిగ్గజాల కవుల్లో ఒకడైనటువంటి రామరాజభూషణుడు శ్లేషాలంకారాన్ని ఎక్కువ వాడాడు కాబట్టి అతనికి శ్లేష కవితా చక్రవర్తి శ్లేష కవితా చక్రవర్తి అని బిరుదు కలదు. శ్లేషార్థ అలంకారం అంటే ఏంటి? నానార్థ సంశ్రయము శ్లేష అనేక అర్థాలతో కూడుకున్నది శ్లేష అలంకారం అనబడును. అంటే ఒక పదానికి ఒక పద్యపాదం కానీ గద్యపాదం కానీ రాస్తే దాన్ని రెండు అర్థాలు ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే దాన్ని శ్లేష అలంకారం అంటారు. నెక్స్ట్ ఉదాహరణ మీకు అర్థమయ్యేటివి బుక్కులు ఉన్న మావిడాకులు ఇవ్వండి. బాగా గమనించండి, మావిడాకులు ఇవ్వండి అనుట్లో మామిడాకులు అనేటువంటిది మామిడి ఆకులు అనేటువంటిది ఒక అర్థం వస్తే మావిడాకులు ఇవ్వండి. ఇందుట్లో మావిడాకులు అంటే మామిడి ఆకులు అని ఒక అర్థం ఇస్తే రెండవది విడాకులు అనేటువంటి
విడాకులు అని రెండవ అర్థం ఇస్తుంది. రెండవది ఆమె లత పక్కన నిలిచింది. ఆమె లత ప్రక్కన నిలిచి ఉన్నది. ఆమె లత పక్కన నిలిచి ఉన్నది. ఇక్కడ బాగా గమనిస్తే రెండు అర్థాలు ఏమున్నాయి సార్? ఇక్కడ లత పదాన్ని తీసుకుందాం. లత అంటే తీగ అని అర్థం. లత అంటే లత అనే అమ్మాయి. లత అనే అమ్మాయి. వాట్ ఈ నైస్. రెండు అర్థాలు వచ్చినట్లు ఆమె లత పక్కన నిలిచి ఉంది. నెక్స్ట్ రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు అనే దాంట్లో ఇక్కడ రాజు అంటే ప్రభువు అని ఒకటవ అర్థం. రాజు అంటే చంద్రుడు అని రెండవ అర్థం. ఇక్కడ కువలయము అంటే భూమి అని ఒకటే అర్థము. రాజు కువలయం అంటే కలువ పువ్వు అని రెండవ అర్థం. కలువ అని అర్థం. రాజు కువలయానందకరుడు. రాజు అంటే ప్రభు. రాజు కువలయం అంటే భూమిని, ఆనందకరుడు అంటే రాజు భూమండలాన్ని ఆనందింపజేయవాడు, సంతోషపెట్టువాడు, పరిపాలించువాడు అని అర్థం ఒకటొస్తే, రాజు అంటే చంద్రుడు, కువలయము అంటే కలువ పువ్వుల్ని ఆనందింపజేయవాడు అంటే ఇక్కడ వికసింపజేయవాడు అనే అర్థాన్ని మనకు వస్తుంది. నెక్స్ట్ తెలంగాణలో టెట్టులో వచ్చినటువంటి ఒక బిట్టుని గమనిద్దాం. మమ్ము మాధవుడు రక్షించుగాక. నెక్స్ట్ టీఎస్ టెట్ లాస్ట్ ఇయర్ టెట్లో తెలంగాణలో వచ్చినటువంటి బిట్టు. మమ్ము మా మాధవుడు రక్షించుగాక. దీంట్లో డబుల్ మీనింగ్ ఏముంది? టోటల్గా చెప్పాలంటే ఇది డబుల్ మీనింగ్ అని చెప్పవచ్చు. నానార్థ సంశయం శ్రేష్ఠ అంటే ఒక పద్యపదం కానీ గద్యపదం కానీ రెండో అర్థాలు ఇవ్వాలి. మమ్ము మాధవుడు రక్షించుగాక. ఈ పదాన్ని బాగా గమనిస్తే మాధవుడు అంటే విష్ణువు. మమ్ము విష్ణువు రక్షించుగాక అనేటువంటి ఒక అర్థం వస్తే, ఇక్కడ మమ్ము మా మాధవుడు బాగా గమనించండి. మమ్ము మా మాధవుడు, ఉమామాధవుడు ఎవరు? ఉమామాధవుడు శివుడు. అంటే ఉమా అంటే పార్వతీదేవి యొక్క మాధవుడు అంటే భర్త. మమ్ము శివుడు రక్షించుగాక. ఇలా నానార్థ సంశయం. నెక్స్ట్ ఆవాడి కత్తి తీసుకోండి. ఆవాడి కత్తి తీసుకోండి. దీనిలో బాగా ఆవాడి అంటే అతని దగ్గర ఉన్న కత్తి, అతని దగ్గర గల కత్తి అని ఒకటో అర్థం వస్తే, వాడి అంటే పదునైన కత్తి తీసుకోండి. ఆవాడి కత్తి తీసుకోండి. అబ్బా వాట్ ఏ నైస్. ఇలా ఒక్కొక్క పదాలు మిగతా బిట్స్ మనము ప్రాక్టీస్లో చూసుకుందాం. అన్ని ఉదాహరణలు ఇవ్వడం కష్టం కాబట్టి ఇది తెలంగాణ టెట్లో వచ్చినటువంటి బిట్టు. శ్లేషాలంకారాన్ని మనం తెలంగాణలో 10th క్లాస్లో నగర గీతం పాఠంలో మనం బాగా చూస్తాం. భూమికా పాఠంలో మమ్ము ఉమామాధవుడు రక్షించుగాక అనే ఉదాహరణ మనకు కనబడుతుంది. ఇది మనకు శ్లేషాలంకారము. నెక్స్ట్ దృష్టాంతాలంకారము. దృష్టాంత అలంకారము. ఎస్, దృష్టాంత అలంకారము డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టును గమనిస్తే, దృష్టాంత అలంకారాన్ని ఎట్లా అడిగిండు? భాస్కర శతకంలో గల అలంకారం ఏమిటి? వాయబో చాలా డిఫికల్ట్ బిట్టు. భాస్కర శతకంలో ఏ అలంకారం ఉంది ఎవరికి తెలుసు? కాబట్టి దృష్టాంతము అంటే నిర్వచనం ఏంటంటే, దృష్టాంతము అంటే గివ్ ఏ అన్ ఎగ్జాంపుల్. దృష్టాంతం ఇక్కడ రాస్తాను చూడండి. దృష్టాంతం అంటే ఉదాహరణ, ప్రతిదానికి ఉదాహరణ ఇవ్వడం. ఒక ధర్మాన్ని బింబ ప్రతిబింబ భావాలతో చెప్పడం. ప్రతిబింబ భావాలతో చెప్పడం. ఒక దానికి ఉన్నటువంటి ధర్మాన్ని బింబ ప్రతిబింబ భావాలతో చెప్పడం అంటే దాని ప్లేస్లో ఇది
ఉదాహరణకు ఈ దానికి ఉదాహరణ ఇవ్వడం పద్యంలోనే వస్తుంది. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచటన్ బదనుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపొదవెడు నుపులేక రుచి పుట్టగనే చునటయ్య భాస్కర. ఈ పద్యాన్ని బాగా గమనిస్తే దీనికి పద్యం చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ పద్యాన్ని ఇయ్యలేడు కాబట్టి భాస్కర శతకంలో ఏ అలంకారం ఉంది అంటాడు. దీంట్లో అలంకారాన్ని గమనిస్తే ఒకదాని ధర్మాన్ని ఇంకోటి ఉదాహరణ ఏమిచ్చాడు. చదువులు ఎంత గొప్ప చదువులు, చదువది ఎంత గలిగిన ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకము. రసజ్ఞత లేనటువంటి చదువు చాలా వేస్ట్. అదెట్లనగా బదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేచునటయ్య భాస్కర. ఎంత మంచి కూర వండినప్పటికీ దానిలో ఉప్పు వేయకపోతే ఎలా టేస్ట్ ఉండదో, ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ రసజ్ఞత లేకపోతే అంత వేస్ట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక ధర్మాన్ని బింబ ప్రతిబింబ భావాలతో చెప్పిండు. అంటే దీని స్థానంలో అది బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగా నీయతడే బలంబు తొలంగినేని తన పాలిటి శత్రువు. ఇగో భాస్కర శతకంలో ఇట్లుంటుంది. మనం బలంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఉన్నప్పుడు బంధువులందరూ తోడ్పడతారు. అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అలా 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 అందరు పలకరిస్తాడు. బలయుతుడైన నేల నిజబంధుడు తోడ్పడు కానీ అతడి బలంబు తొలంగినేని తన పాలిటి శత్రువు. అదే ఈడు వీక్నెస్ అయింది అనుకోండి, కొన్ని ఎవరు అడగరు. అదెట్లనగా పూర్ణుడై జ్వలనుడు కాననగాల్చు తరి సఖ్యము జూపు వాయుదేవుడు. అంటే ఒక అడవి అంటుకున్నది, నిప్పు పెద్దగా ఉంది, నిప్పు అడవి అంటుకోవడానికి తోడ్పడుతుంది. అదే నిప్పు క్యాండిల్ రూపంలో చిన్నగా ఉంది చూడు, తోడ్పడినటువంటి గాలి అదే నిప్పు చిన్నగుందని పట్టున నార్పదే గాలి భాస్కర. అదే నిప్పు ఆ క్యాండిల్ని అర్పిస్తుంది. ఇది ఇలా దృష్టాంత అలంకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులారా, మనం ఏం చేసుకున్నామంటే మొదటిలో అలంకారాలు అనే చాప్టర్ని నేర్చుకున్నాం. అలంకారాలు రెండు రకాలు. శబ్దాలంకారాలలో వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగస్థ అలంకారం. నెక్స్ట్ అర్థాలంకారాల్లో ఉపమాలంకారం చాలా ఇంపార్టెంట్, రూపకాలంకారం చాలా ఇంపార్టెంట్, శ్లేషాలంకారము నేర్చుకున్నాం, ఉత్ప్రేక్ష అలంకారం నేర్చుకున్నాం, అతిశయోక్తి అలంకారం నేర్చుకున్నాం, స్వభావోక్తి అలంకారం నేర్చుకున్నాం, దృష్టాంత అలంకారాన్ని కూడా నేర్చుకున్నాము. మిగతా ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇంతటితో ఈ క్లాసు వీడియోస్ విన్న తర్వాత బుక్కులున్న ఉదాహరణలన్నీ మనము ఇక్కడ కవర్ చేయడానికి వీలు కాదు. కాబట్టి మిగతా ఈ వీడియో వినాలి. మన యాప్లో పొందుపరిచినటువంటి ప్రతి ప్రాక్టీస్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసేమనే డౌట్స్ వస్తే చాట్ రూపంలో తెలియజేస్తున్నారు అనుకున్నాం. ధన్యవాదములు.